సువర్ణ యజ్ఞోపవేత ధారణం అంటే ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవేతాన్ని వారు ధరించి ఉన్నారు. ఇది ద్వితీయ యజ్ఞోపవేత ధారణం. బ్రహ్మ తేజస్సుని స్వీకరించి దాన్ని ఆ ధరించినటువంటి వారికి అనుగ్రహిస్తుంది. జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస అన్నట్లుగా ఆ రామచంద్ర ప్రభు వెలుగొందుతూ ఉంటే సమస్త విశ్వమునకు కూడా అభ్యుదయం కలిగేటువంటి అశ్వమేధము, ఆప్తోర్యాగము ఇత్యాది యాగములన్నీ కూడా నిర్వహించేటువంటి మహనీయుడిగా రామచంద్ర స్వామి ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాములు వారిని మంగళాశాసనం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సువర్ణ యజ్ఞోపవేత ధారణము జరుగుతూ ఉన్నది. జానకీ వరద గోవింద. శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు తిరుమల తిరుపతి దేవస్థానములో కైంకర్యముగా స్వామివారికి సమర్పిస్తున్నటువంటి సువర్ణ జానకీ వరద గోవింద, వైదేహీ వరద గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, సౌమిత్రీ వరద గోవింద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద 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 గోవింద. పరమ పవిత్రమైనటువంటి పాప పవిత్రమైనటువంటి నూతన సువర్ణ యజ్ఞోపవేత ధారణాన్ని చేశారు స్వామివారు. సమస్త భక్తులకి కూడా బలమస్తు, వారికి దివ్యమైనటువంటి బుద్ధి బలం, వాక్ బలం, అనేక